ప్రైజ్ ద లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండను గాక. ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో మనం ఎన్నో ట్రయల్స్, ఎన్నో ట్రబుల్స్ గుండా వెళ్తూ ఉంటాం, ఎన్నో కష్టాల మార్గం గుండా వెళ్తూ ఉంటాం, ఇబ్బందుల గుండా వెళ్తూ ఉంటాము, శోధనల గుండా వెళ్తూ ఉంటాము, బాధల గుండా వెళ్తూ ఉంటాము కదా. ఈరోజు ఏ ట్రయల్స్ గుండా మనం వెళ్తూ ఉన్నామో అవి ఒకరోజు టెస్టిమనీగా మారబోతూ ఉన్నాయి, అవి సాక్ష్యాలుగా మారబోతూ ఉన్నాయి. మీకు తెలుసా, పరిశుద్ధ గ్రంథంలో హన్నా అనే స్త్రీని మనం చూస్తే ఆమె ఎంతో దుఃఖక్రాంతురాలై ఎంతో ఏడ్చుకుంటూ దేవుని సన్నిధానానికి వచ్చి మొర పెడతా ఉంది. అండ్ మొర పెట్టినప్పుడు దేవుడు ఆమె మొరను, ఆమె మనవిని అంగీకరించాడు. ఒకరోజు దేవుని మందిరానికి ఆ బిడ్డను తీసుకొని వచ్చి ఆమె ఏం చెప్తా ఉందంటే, నేను ఆ రోజు ఏడ్చుకుంటూ మందిరానికి వచ్చాను, దేవుడు నా మొరను అంగీకరించాడు. హల్లెలూయా. సో ఏ బాధ గుండా ఈరోజు నువ్వు నేను వెళ్తా ఉన్నామో అవి తప్పకుండా ఒక సాక్ష్యంగా మారబోతూ ఉన్నాయి, అవి ఒక టెస్టిమనీగా మారబోతూ ఉన్నాయి. తప్పకుండా నువ్వు ఒకరోజు నిల్చొని చెప్తావు, దేవుడు నా మొరను అంగీకరించాడు, నా దుఃఖాన్ని ఆయన తొలగించాడు, ఆయన నా దుఃఖాన్ని నాట్యంగా మార్చాడని సాక్ష్యం చెప్పే రోజు త్వరలోనే ఉంది. వాక్యం చదువుకుందాం. 1 సమూయేలు 1:27. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. ఒకరోజు గొడ్రాలిగా దేవుని మందిరానికి వచ్చింది, ఒకరోజు ఏమీ లేని స్థితిలో ఆమె మందిరానికి వచ్చింది, ఎంతో ఏడుపుతో బాధతో వచ్చింది, అవమానముతో వచ్చింది. అయితే మరొక రోజు వచ్చి ఏం చెప్తా ఉందంటే, దేవుడు నా నిందను తీసివేశాడు, నా అపనిందను తొలగించాడు, ఈరోజు దేవుడు నా కుమారుని దయచేశాడు అని గొప్ప సాక్ష్యము చెప్తా ఉంది. సో అదే రోజు నీ జీవితంలో, నా జీవితంలో రాబోతా ఉంది. తప్పకుండా దేవుడు నీ దుఃఖాన్ని నాట్యంగా మారుస్తాడు. గాడ్ బ్లెస్ యూ.